ఇండియాలో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పాపులేషన్ వైటమిన్ డి డెఫిషియన్సీతో ఉంటున్నారు. అంటే మనం బ్లడ్ టెస్టులు చేస్తే కనుక ఏ స్టడీలో తీసుకున్నా అరౌండ్ 70% ఫిగర్ వస్తుంది. అంటే ప్రతి 10 మందిలో 7 వైటమిన్ డి డెఫిషియన్సీతో బయటపడుతున్నారు. సో ఇలాంటి తరుణంలో జనాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి ఈ వైటమిన్ డి గురించి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో వీల్ డిస్కస్ ద 5 టాప్ మిత్స్ అండ్ అవి మనం అతిక్రమించడం ఎలాగా అనేది చూద్దాం. ఇప్పుడు చాలామంది అనుకుంటాం ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ ఈజ్ ద బెస్ట్ టైం అని. కాకపోతే అది ఒక రాంగ్ స్టేట్మెంట్ అండ్ ఇట్స్ ఫాల్స్. ద బెస్ట్ టైం ఫర్ వైటమిన్ డి సిన్థసిస్, మన స్కిన్కి వైటమిన్ డి సిన్థసిస్కి బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ 10 o'clock నుంచి మధ్యాహ్నం 3 o'clock వరకు. సో 10 AM to 3 PM ఇస్ ద ఎఫెక్టివ్ టైమ్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ ఫర్ వైటమిన్ డి సిన్థసిస్. ఎందుకంటే ఆ టైంలో వచ్చే సన్ నుంచి వచ్చే యూవీబీ రేస్ అనేవి మోస్ట్ ఎఫిషియెంట్గా ఉంటాయి అండ్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్, అంటే గ్రౌండ్కి 90 degrees ఉంటాయి అండ్ దోస్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ రేస్ అన్నమాట. డెఫినెట్లీ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది వైటమిన్ డి సింథసిస్లో. డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎలాగా అంటే వాళ్ళలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది మన స్కిన్లో. సో ఆ సన్ రేస్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ ఆల్మోస్ట్ ఆ సన్ రేస్ని అబ్జార్బ్ చేసేసుకుని అసలు స్కిన్ సెల్స్లోకి వెళ్ళకుండా ఇది ఆపుతుంది. సో డార్క్ స్కిన్ పీపుల్ అంటే కొంచెం కలర్ తక్కువ ఉన్నవాళ్ళు సన్ ఎక్స్పోజరు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ దే డెఫినెట్లీ ఎఫెక్ట్ వైటమిన్ డి. ఎలాగా అంటే సన్ స్క్రీన్స్ మనం జనరల్లీ మన స్కిన్ ప్రొటెక్షన్ కోసం బయటికి వెళ్ళినప్పుడు రాసుకుంటూ ఉంటాము. అండ్ ఈ సన్ స్క్రీన్స్ అనేవి దే యాక్చువల్లీ యాక్ట్ యాజ్ ఎ బ్యారియర్, అంటే ఒక మధ్యలో ఒక పూతలాగా యాక్ట్ చేసి సన్ రేస్ అనేవి డైరెక్ట్గా మనకు స్కిన్కి తగలకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ అలాగా వైటమిన్ డి అనేది సింథసిస్ అంటే వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది కూడా కొంతవరకు ఇవి హిండర్ చేస్తాయి. ఫుడ్లో వైటమిన్ డి దొరుకుతుంది, బట్ ఎన్ని ఫుడ్స్లో ఏమి దొరికినా వైటమిన్ డి అనేది ఇట్స్ ఎన్ ఇన్యాక్టివ్ ఫామ్. అల్టిమేట్గా వైటమిన్ డి యాక్టివ్ ఫామ్లోకి రావాలి అని అంటే సన్ ఎక్స్పోజర్ ఉంటేనే వైటమిన్ డి యాక్టివ్ ఫామ్లోకి వస్తుంది. బట్ ఆ ఇన్యాక్టివ్ ఫామ్ని కూడా మన బాడీలో సఫిషియెంట్ లెవెల్స్లో ఉండాలంటే మ్యాక్సిమం ఫిష్ లివర్ ఆయిల్స్, తర్వాత ఎగ్ అండ్ మోస్ట్లీ ఎగ్ యోక్, అండ్ వెజిటబుల్స్కి వస్తే కనుక స్పినాచ్ అంటే పాలకూర, అండ్ ఫ్రూట్స్లో ఆరెంజ్. ఈ 5 ఫుడ్స్లో వైటమిన్ డి హై లెవెల్స్లో ఉంటుంది. 15 minutes ఆఫ్ సన్ ఎక్స్పోజర్ ఈజ్ సఫిషియంట్. అండ్ మార్నింగ్ మనం అనుకున్నట్టు బెస్ట్ టైం 10 AM to 3 PMలో మోర్ దాన్ 15 minutes కనుక ఎక్స్పోజ్ అవుతే ఆ సన్ ఎక్స్పోజర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో 15 minutes దట్ ఈస్ సఫిషియంట్. డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ వైటమిన్ డి అండ్ కోవిడ్. వైటమిన్ డి అనేది సఫిషియంట్ లెవెల్స్లో ఉంటే మన ఇమ్యూనిటీ టైట్గా ఉంటుంది అండ్ రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది. సో ఇట్ హెల్ప్స్ టు ఫైట్ కోవిడ్. అంటే కోవిడ్ ఇలాంటి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన బాడీకి ఆ ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్ పవర్ వైటమిన్ డి వల్ల వస్తుంది. ఫైనల్గా వైటమిన్ డి అనేది కేవలం బోన్ అండ్ జాయింట్ హెల్త్కే కాదండి, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇమ్యూనిటీ, అంటే బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ మధ్యన వస్తున్న స్టడీస్లో ఇట్ హ్యాస్ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ అని కూడా నిరూపిస్తున్నారు. సో విత్ అడ్వాన్సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైటమిన్ డి రోల్ మన బాడీలో ఇంకా ఎక్కువ ఉన్నది అని తెలుసుకోవడం జరుగుతుంది. ఇఫ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ సస్పిషియస్, మీకు ఏమైనా కనుక డౌట్ ఉంటే కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ గెట్ చెక్డ్ ఫర్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి, అండ్ ఇంకా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.